విశాల్ చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, అలాగే ఎన్ని నమోదయ్యాయి? రైట్ సోని, తెలంగాణ వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇక అత్యధికంగా జహీరాబాదు దాదాపు 51% పైగా పోలింగ్ ఇప్పటివరకు నమోదైంది. ఇక హైదరాబాదు ఎప్పటిలాగానే హైదరాబాద్లో ఉండే 3 నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో సికింద్రాబాదు, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ 3 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు ఓటేసేందుకు తల్లి రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా తక్కువ పర్సంటేజ్ నమోదవుతుంది. ఇప్పటివరకు 20% మాత్రమే అక్కడ నమోదైంది. ఇక సికింద్రాబాద్లో కూడా 20% వరకే పోలింగ్ శాతం నమోదైంది. ఇక సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది ఇక్కడ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన పద్మారావు గౌడ్, కాంగ్రెస్కి సంబంధించి దానం నాగేందర్తో పాటు మిగిలిన పార్టీలు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు అందరితో కలుపుకొని 45 మంది ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు. అయితే ప్రచారం చేసిన రాజకీయ నాయకులు ఓటర్లను పోలింగ్ బూత్లకు తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి ప్రతి ఏడాది టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ ఓటర్లను చైతన్యవంతం చేస్తున్నామన్నట్టు ఈసీ తెలుపుతున్నప్పటికీ ఓటర్లు మాత్రం పోలింగ్ బూత్ల వైపు తరలి రావడం లేదు. అందుకు నిదర్శనమే సికింద్రాబాద్ లోక్సభ పర్సంటేజు. మొదటి 2 గంటల్లో 6%, ఆ తర్వాత 2 గంటలు అంటే 11 గంటల వరకు 15%, ఇప్పుడు అంటే 1 గంటల వరకు నమోదైన పోలింగ్ పర్సంటేజ్ చూస్తే 20 వరకే చేరుకుంది. అంటే ఇంకా 7 గంటలు అంటే దాదాపు 8 గంటలు గడిచాయి. 8 గంటలు గడిచినా కూడా 20% వరకే పోలింగ్ నమోదైంది. ఇంకా మరి కొద్దిసేపటి అంటే దాదాపు ఇంకొక 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే ఉంది. అంటే 3, 4, 5, 6 అంటే 1 గంట సమయం ఇచ్చినప్పుడు ఇంకా 3 గంటల సమయం మాత్రమే తెలంగాణలో పోలింగ్ ఓటేసేందుకు అనుమతి ఉంది. కానీ ఇప్పటివరకు ఇంకా ఎంత పర్సెంటేజ్ పెరిగినా ఇంకో 20 నుంచి 30% మాత్రం పెరిగింది. అంటే ఈసారి కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పర్సంటేజ్ అనేది తగ్గిపోయే అంచనాలు ప్రస్తుతం ఉన్న పోలింగ్ సమయం కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ముషీరాబాద్ అంటే సికింద్రాబాద్ లోక్సభకు సంబంధించి ముషీరాబాద్లో గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా దాదాపు 1 గంటల వరకు 20% వరకే పోలింగ్ అనేది నమోదైంది. అంటే ఈరోజు వెదరు అంటే ఎండలు ఎక్కువ కొడతాయని అనుకున్నప్పటికీ కూడా ఈరోజు ఎండలు ఎక్కువ కొట్టలేదు. మరోవైపు మరీ ఎండ తీవ్రత కూడా లేదు. మరోవైపు గవర్నమెంట్ హాలిడే కూడా ఉంది. కానీ ప్రైవేటు హాలిడేస్ కూడా ఇచ్చారు, ప్రైవేటు కంపెనీలు కూడా హాలిడే ఇచ్చారు. కానీ ఓటర్లు మాత్రం చైతన్యవంతంగా పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లు వేయడం లేదు. గ్రామాలలో మాత్రం పోలింగ్ పెరిగింది. అయితే మరో ఆసక్తికరమైన విషయం, ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ కనుక తగ్గితే, అంటే ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ తగ్గడం వల్ల అంటే ఇక్కడ ప్రచారాలు మాత్రం హోరాహోరీగా సాగించారు. కానీ పోలింగ్ పర్సంటేజ్ ఒకవేళ తక్కువైతే అంటే సికింద్రాబాద్లో 2019లో కేవలం 46% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఒకవేళ ఈసారి అంతకంటే తక్కువ నమోదైతే ఏంటి పరిస్థితి అనే ఆందోళన కూడా నాయకులు అక్కడ అభ్యర్థుల్లో కూడా నెలకొంది. ఎందుకంటే పర్సంటేజ్ తక్కువైతే తమకి ఓడిపోతామేమో అని, పర్సంటేజ్ ఎక్కువైతే గెలుస్తామని ఒక అంచనాలు రాజకీయ నాయకులలో ఉంటాయి. సో ఆ ఆందోళన కూడా రాజకీయ నాయకులు ఇక్కడున్న అభ్యర్థుల్లో కనిపిస్తుంది. పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి అటు ఈసీ ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే ఓటర్లు మాత్రం కదలడం లేదు. అటు హాలిడేస్ ఇచ్చినప్పటికీ అన్ని విధాల అవగాహన కార్యక్రమాలు కల్పించినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం కదిలి రావడం లేదు. ఒకవేళ తెలంగాణ వ్యాప్తంగా కూడా పర్సంటేజు 40% 1 గంటలకు నమోదైంది. అది ఒక రకంగా మంచి పరిణామం అయినప్పటికీ లోక్సభ నియోజకవర్గాలుగా, ఇండివిజువల్ నియోజకవర్గాలుగా మాత్రం పరిస్థితి ఎప్పటిలాగానే కొనసాగుతుంది. అటు గ్రామాలలో ఎక్కువగా, హైదరాబాద్లో తక్కువ. ఇదే పరిస్థితి గత ఎన్నో లోక్సభ నియోజకవర్గాలలో మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి ఏదైనా మారుతుందా అన్నట్టు కూడా అందరూ భావించారు. కానీ మళ్ళీ తిరిగి ప్రస్తుతం చూస్తున్న ఈ పోలింగ్ శాతం చూస్తుంటే మళ్ళీ యథావిధిగా అదే 50%, అదే 46% నమోదయ్యే అవకాశము ప్రస్తుతం కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల కమిషన్ కూడా ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తప్పనిసరిగా 70% తీసుకెళ్తామని తెలంగాణ సీఈఓ వికాసరాజ్ అన్నారు. కానీ అటు ఎన్నికల కమిషన్ ఎన్ని ప్రచార కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేసినప్పటికీ ఓటర్లు మాత్రం తమ ఇళ్ల నుంచి కదలడం లేదు. మరోవైపు ఎప్పటిలాగానే పోలింగ్ పర్సంటేజ్ అంటే ఓటర్లే తమ సొంతంగా ఓట్లు వేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఇది ప్రస్తుతం అయితే ముషీరాబాద్లో మందకోడిగా పోలింగ్ సాగుతుంది. ఇక సికింద్రాబాద్లో ఉన్న 7 నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ కూడా 30% దాటలేదు 1 గంటల వరకు. ఇక మరి కాసేపట్లోనే 3 గంటల 30 నిమిషాలకి అధికారికంగా ఈసీ మరొక అధికారిక ఈ పోలింగ్ పర్సంటేజ్ని ప్రకటిస్తుంది.
తెలంగాణ వ్యాప్తంగా పర్సంటేజ్ పెరిగినప్పటికీ హైదరాబాద్లో మాత్రం యథావిధిగా పర్సంటేజు మందకొడిగా కొనసాగుతుందనే ఒక అభిప్రాయము అదేవిధంగా అంచనాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. వాస్తవానికి వీల్ చైర్లలో కూడా వచ్చి ఓట్లు వేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎన్నో 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా వీల్ చైర్లో వచ్చి మరీ ఓట్లు వేస్తున్నారు. కానీ హైదరాబాద్ అంటేనే ఎక్కువ ఎడ్యుకేటర్స్ ఉంటారు, మరోవైపు యువకులు ఉంటారు. కానీ పెద్ద స్థాయిలో యువకులు ఓట్లు వేసేందుకు ఎక్కడా కనిపించడం లేదు. మళ్ళీ అదే 30 నుంచి 40, 50 వీళ్ళే కనిపిస్తున్నారు తప్ప ఎక్కువ కూడా మనకి పోలింగ్ కేంద్రాల దగ్గర యువకులు ఎక్కువ కనిపించడం లేదు. ఈసారి 9 లక్షల మంది యువ ఓటర్లు పెరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా మనకి పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరిగినట్టు కనిపిస్తలేదు. ఈవెన్ ప్రతి పోలింగ్ కేంద్రాల దగ్గర వృద్ధులు కూడా అంటే వీల్ చైర్లలో కూడా వచ్చి ఓటేసేందుకు సీనియర్ సిటిజన్స్ ధైర్యం చేస్తున్నారు, అదేవిధంగా ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. కానీ ఒక యువ ఓటర్లు కానీ 20 నుంచి 40, 20 నుంచి 30 ఈ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడ మనకి పెద్ద సంఖ్యలో ఎక్కడ కనిపించట్లేదు. ఈసారి 9 లక్షల మంది ఓటర్లు కొత్తగా ఉన్నారని కూడా తెలంగాణ ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ ఈసారి హైదరాబాద్లో యథావిధిగా మళ్ళీ పోలింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు జిహెచ్ఎంసీలో ఉన్న 3 లోక్సభ నియోజకవర్గాలు అటు హైదరాబాద్ చూసుకుంటే 20% పరిమితం అవుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ లోక్సభలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 7ట్లో కూడా ఇప్పటివరకు 30% తగ్గలేదు. ప్రస్తుతం మేమున్న ముషిరాబాద్ నియోజకవర్గం కూడా 20%కే పరిమితం అయ్యింది. అంటే అటు మేడ్చల్ మల్కాజ్గిరి కూడా ఇప్పటివరకు 30% దాటలేదు. అంటే జిహెచ్ఎంసీ యథావిధిగా అంటే హైదరాబాద్ ప్రజలు ఈసారి కూడా ఓట్లు వేయడానికి తమ ఇళ్ల నుంచి రాలేదనేది మనకి స్పష్టమవుతుంది. ఒక్కసారైనా 60% దాటుతుందా అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఓటర్లు కూడా యథావిధిగా అదే వైఖరిని కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి అటు అభ్యర్థుల్లో మాత్రం ఒక ఆందోళన అయితే నెలకొంది. ఒకవేళ పర్సంటేజ్ కనుక తగ్గితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే ఒక భావన అటు ఆందోళన రాజకీయ నాయకుల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ లోక్సభ నుంచే 45 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. అందులో ప్రధాన పార్టీల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పద్మరావు గౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, ఇలా ప్రధాన పార్టీల నుంచి 3 ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజెంట్ పర్సంటేజ్ తగ్గితే ఓడిపోతామా గెలుస్తామా అనే ఒక ఆందోళనలో మనకి కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మిశ్రాబాద్ దగ్గర స్లోగానే పోలింగ్ సాగుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ విశాల్.